యేసుక్రీస్తు ఈ లోకానికి ఎవరి కోసం వచ్చాడు? పేదవాళ్ళ కోసమే వచ్చాడా? పామరుల కోసమే వచ్చాడా? లేదా పండితుల కోసం కూడా వచ్చాడా? లేదా పరిశోధించే పరిశోధకుల కోసం వచ్చాడా? లేదా పరిపాలించే వారి కోసం కూడా వచ్చాడా అని ఒకవేళ మనం ప్రశ్న వేస్తే, యేసుక్రీస్తు లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని రక్షించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అనగా యేసుక్రీస్తు పామరులకు కావాలి, పండితులకు కావాలి, పరిశోధకులకు కావాలి, పరిపాలించే వారికి కావాలి, పేదవారికి కావాలి, పెత్తందారితనం చేసేవారికి కూడా కావాలి. కాబట్టి జాగ్రత్తగా బైబిల్ని పరిశీలన చేస్తే యేసుక్రీస్తును గూర్చినటువంటి జన్మను గూర్చిన సువార్త, శుభవార్త ఎవరెవరికి ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఆయన జన్మను గూర్చిన వార్త తెలియచేయబడిందో జాగ్రత్తగా పరిశీలన చేస్తే దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడని, ఆయన అందరి కోసం ఈ భూమి మీద ఉదయించాడని వాస్తవం మనకు తెలుస్తుంది. మొదటిగా యేసుక్రీస్తు జన్మించినప్పుడు ఆయన బెత్లెహేములో జన్మించాడు, పశువుల పాకలో జన్మించాడు. ఆయన పశువుల పాకలో జన్మించినప్పుడు ఆయన జన్మను గూర్చినటువంటి వార్త మొట్టమొదటిగా ఎవరికి తెలియచేయబడిందో తెలుసా మీకు? పశువుల కాపర్లకు. అనగా గొర్రెలను కాచుకుంటున్నారు వాళ్ళు. ఈ గొర్రెలు కాల్చుకునేటటువంటి పశువుల కాపర్లు వారి పొలములో పశువులను కాచుకుంటూ ఉండగా, మేపుకుంటూ ఉండగా సడన్గా దేవుని దూత ప్రత్యక్షమై, భయపడకుడే, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేడు మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు ఉదయించి ఉన్నాడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఈ సువార్త, యేసును గూర్చిన వార్త పశువుల కాపర్లకు, పేదవారికి, పామరులకు ఎవరు ప్రకటించారో తెలుసా? పరలోకము నుండి పంపించబడిన ప్రభువు దూత. వాళ్ళు పామరులు, పుస్తకాలు చదవడం వాళ్ళకు చేత కాదు, పరిశోధనలు చేయటం వారికి చేత కాదు, పండితులు వాళ్ళు కాదు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? వాళ్ళ కోసం తన దూతనే పంపించాడు. ఒక అద్భుతం జరిగితే తప్ప వాళ్ళు వాస్తవాలను అంత సులభంగా అర్థం చేసుకోలేరేమో అనే ఉద్దేశంతో దేవుడు తన దూతనే పంపించాడు. వెళ్ళు, పేదవారైన, పామరులైన, పశువుల కాపరులైన వాళ్ళను నేను ప్రేమిస్తున్నాను. మీ సహోదరి సహోదరులు, ఈ లోకం డబ్బున్న వాళ్ళని బాగా ప్రేమిస్తుంది, పేరు ప్రఖ్యాతలు గల వారిని ప్రేమిస్తుంది, వాళ్ళనే పిలుస్తుంది, సన్మానిస్తుంది. పేదవారిని ప్రేమించేవాడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారంటే అది నా ప్రభు అయిన యేసుక్రీస్తు అనే లోకరక్షకుడు. కాబట్టి మొట్టమొదటిగా ఆయన జన్మించినప్పుడు ఆయన జన్మను గూర్చినటువంటి సువార్తను, శుభవార్తను దేవుడు ఎవరికి తెలియజేశాడో తెలుసా మీకు? పేదవారికి, పామరులకే, పశువుల కాపరులకే. ఎలా తెలియజేశాడు? సాక్షాత్తు తన దూతనే పంపించి తెలియజేశాడు. ఆ దూత వచ్చి సెలవిచ్చినది ఏమిటి? సువార్త, శుభవార్త. ఎవరికి అది శుభవార్త? క్రైస్తవులక, యూదులక, తెల్లోళ్ళక, నల్లోళ్ళక, ధనవంతులక, పేదవారిక, ఆడవారిక, మగవారిక, పెద్దవారిక, చిన్నవారిక? ఎవరికండి సువార్త, శుభవార్త? ఆ దూత సెలవిచ్చిన మాట మీరు విన్నారా? ప్రజలందరికీ. ఏమిటి? యేసుక్రీస్తు యొక్క జన్మను గూర్చిన వార్త, అది సువార్త, శుభవార్త. ఎవరికట? ప్రజలందరికీ. సాధారణంగా టీవీ చూస్తే మనం వార్తలు చూస్తాం. ఇంగ్లీష్లో వార్తల్ని న్యూస్ అన్నారు. ఎన్ అంటే నార్త్, ఈ అంటే ఈస్ట్, డబ్ల్యూ అంటే వెస్ట్, ఎస్ అంటే సౌత్. అవి నార్త్ నుంచి అయినా, ఈస్ట్ నుంచి అయినా, వెస్ట్ నుంచి అయినా, సౌత్ నుంచి అయినా వస్తాయి. తూర్పు నుండి అయినా, పడమరు నుండి అయినా, ఉత్తరము నుండి అయినా, దక్షిణము నుండి అయినా, నలుదిక్కుల నుండి వచ్చేటటువంటి వార్తలు మనం టీవీలో చూస్తాం.
కానీ సాధారణంగా టీవీలో మనం చూసే వార్తలు ఎక్కువ శాతం దుర్వార్తలే. ఎక్కువ శాతం మనిషిని ఎంతో కొంత ఆందోళన కలిగించే వార్తలే, భయాన్ని పుట్టించే వార్తలే. పెళ్ళికి వెళుతున్నటువంటి వాహనము ఢీకొని, లారీని ఢీకొని ఆ పెళ్ళికి వెళ్ళేటటువంటి పెళ్లి కుమారుడు లేదా పెళ్లి కూతురు కుటుంబం అంతా కూడా మృత్యువాత మరణించారు. పడవ వెళుతూ నదిలో మునిగిపోయింది, 150 మంది చచ్చిపోయారు. విమానం కుప్పకూలిపోయింది, 200 మంది చనిపోయారు. భయంకరమైన యుద్ధంలో 600 మంది చనిపోయారు. ట్రైన్ యాక్సిడెంట్ అయ్యింది, కొన్ని వందల మంది చనిపోయారు. వార్తలు మీరు చూస్తే సాధారణంగా వినేటటువంటి వార్తలు ఏమిటి, బ్రేకింగ్ న్యూస్లు ఏమిటి? ఈ బ్రేకింగ్ న్యూస్లు సాధారణంగా మన హృదయాన్ని బ్రేక్ చేసి పడేస్తున్నాయి, భయాన్ని పుట్టిస్తున్నాయి. ఎందుకంటే అది తూర్పు కావచ్చు, పడమర కావచ్చు, ఉత్తరం కావచ్చు, దక్షిణం కావచ్చు, నలుదిక్కులా ఈ భూమి చెడిపోతూ ఉంది, పాడైపోతూ ఉంది. రోజు రోజుకు పాపము పేటరేగిపోతూ ఉంది. రోజు రోజుకు పాపము పేటరేగిపోతున్నప్పుడు పాపిష్టి మనుషులు చేస్తున్న పాపిష్టి పనుల వల్ల పుట్టుకొచ్చేది ఏమిటి చెప్పండి? ప్రకంపనలు. ఏమిటి ఆ ప్రకంపనలు? మనిషిని భయపెట్టే, మనిషికి నెమ్మది లేకుండా చేసే దుర్మార్గమైనటువంటి వార్తలు మనం వింటున్నాం. పోయిన 1 వీక్ బ్యాక్ కూతురు మీడియాతో మాట్లాడుతుంది. నేను చేసింది తప్పేంటి? తప్పు కాకపోతే ఏమిటి? తండ్రిని పెళ్లి చేసుకోవడం ఏమిటి? 24 సంవత్సరాల కూతురు 52 సంవత్సరాల తండ్రిని పెళ్లి చేసుకుంది. సొంత కూతురండి, సొంత తండ్రిని పెళ్లి చేసుకుంది. మీడియా వాళ్ళు వచ్చి ఇదేం పోయే కాలం నీకు, తండ్రిని పెళ్లి చేసుకోవడం ఏమిటి? పక్కనే తండ్రి ఉండి ఏమన్నాడు తెలుసా? మా ఇద్దరికీ లేని నొప్పి నీకేమిటి? తండ్రిగా నేను నా కూతుర్ని పెళ్లి చేసుకున్నా, కూతురుగా నన్ను ఆమె పెళ్లి చేసుకుంది, మీ ఇద్దరం ఇష్టపడ్డాం, పెళ్లి చేసుకుందాం, మీకేమిటి మధ్యలో నొప్పి? మీకేమిటి మధ్యలో బాధ? మాకు లేని బాధ మీకేమిటి? ఇది ఈరోజు మనం వినాల్సి వస్తున్న వార్తలు. ఏమర్థమవుతుంది మనకి? రోజు రోజుకు ప్రపంచం పాడైపోతుంది, చెడిపోతుంది, మానవ మనుగడే ప్రమాదంలో పడుతుంది. అనగా ఈరోజు మనం భూమి మీద నలుదిక్కుల నుంచి వచ్చేటటువంటి వార్తలు మనకు భయాన్ని పుట్టిస్తున్నాయి, భీతిని పుట్టిస్తున్నాయి. కానీ పైనుంచి ఒక వార్త వచ్చింది 2000 సంవత్సరాల క్రితము. అది భయపడుతున్న మనిషికి భద్రతను కలిగించే వార్త. ఏమిటంటే నశించిపోతున్న మనిషిని రక్షించడానికి సాక్షాత్తు దేవుడే దిగొచ్చాడు. ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇదే సువార్త, శుభవార్త. నేను చేసిన పాపిష్టి పనులను బట్టి నాకు నరకం సిద్ధంగా ఉందని, ఆ నరకంలో నేను కుప్పకూలిపోకుండా, తగలడిపోకుండా ఉండాలంటే ఒకే ఒక్క మార్గం, నా కోసం ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రసాదించే క్షమాపణ పొందుకోవాలని, ఆయన అనుగ్రహించే నూతన జీవాన్ని అందుకోవాలని, మరణించిన తర్వాత పరలోకంలో కన్ను తెరవాలని ఆశపడుతున్నానో అన్నవారుంటే మీరున్న చోటే మీ కన్ను మూసుకోండి. యేసయ్యా నన్ను ప్రాణంగా ప్రేమించావు కాబట్టే ఈ లోకానికి ఏతెంచావు. నా స్థానంలో నాకు రావలసిన శిక్ష అంతా నీ మీద వేసుకున్నావు. నన్ను క్షమించాలని, నన్ను నీ రాజ్యానికి చేర్చుకోవాలని వచ్చినందుకు వందనాలయ్యా. నా జీవితాన్ని నీ చేతికి అప్పగిస్తున్నా. నా పాత రోత జీవితాన్ని క్షమించు నాయన. నిత్య జీవాన్ని అనుగ్రహించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి. దేవుడు మీకు తోడై ఉండను గాక. షలోమ్.